ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు. హైదరాబాద్కు చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ గోరంట్ల బుచ్చిబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. ఇవాళ సీఐ గోరంట్ల బుచ్చిబాబును ఢిల్లీ సీబీఐ కోర్టులో హాజరుపరచనున్నారు సీబీఐ అధికారులు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ ద్వారా హైదరాబాద్కు చెందిన హోల్సేల్, రిటైల్ లైసెన్సులకు లాభం చేకూర్చినట్లు ఆరోపణలు రావడంతో గోరంట్ల బుచ్చిబాబును సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సీఐగా గోరంట్ల బుచ్చిబాబు కొంతకాలం పనిచేశారు. అరెస్టుకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ఢిల్లీ లిక్కర్ పాలసీ సిబిఐ ఈ ఉదయం అరెస్ట్ చేసినట్లుగా సిబిఐ వెల్లడించడం జరిగింది. మధ్యాహ్నం 2 గంటలకి రౌజ్ అవెన్యూ కోర్టులో అతనికి వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత అతన్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఆ తర్వాత కస్టడీ కోరి అతని నుంచి మరిన్ని వివరాలని రాబట్టే అవకాశం ఉంది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీని రూపొందించడంలో, అలాగే అమలు చేయడంలో, ముఖ్యంగా హైదరాబాద్ కు సంబంధించిన హోల్సేల్, రిటైల్ లైసెన్సులకు, ముఖ్యంగా వ్యాపారస్తులకు లాభం చేకూర్చే విషయంలో ఆయన పాత్ర ఉందని చెప్పి సిబిఐ ఆరోపిస్తోంది. ఇందులో భాగంగానే అతన్ని పలుమార్లు సిబిఐ ప్రశ్నించడం జరిగింది. ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ప్రశ్నించింది. ఇప్పుడు సిబిఐ అదుపులోకి తీసుకున్న తర్వాత ముఖ్యంగా గోరంట్ల బుచ్చిబాబు ద్వారా వచ్చిన సమాచారంతో తదుపరి మరిన్ని అరెస్టులు కూడా చేసుకునే అవకాశం కల్పిస్తోంది. ఓకే గోపి.